40 లక్షల మందికి రైతు భరోసా కట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. వ్యవసాయం దండుగన్న రోజుల నుంచి రైతులకు సావుకార్ల దగ్గర వడ్డీకి పైసలు ఇచ్చేటోళ్ళ దగ్గర చేతులు జాపద్దు అని చెప్పేసి రైతన్న మంచిగుండాలి, రైతు మంచిగుంటే రాజ్యం మంచిగుంటది అని చెప్పేసి ఆలోచన చేసి రైతు బంధు పథకం పెట్టి మొదట 8,000 రూపాయలతో స్టార్ట్ చేసి దాన్ని 10,000 రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, 10,000 రూపాయలే బిచ్చం ఎత్తాండు. మీరు గనక మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మొత్తం మీద 15,000 రూపాయలు రైతు భరోసా విడతకి 7,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి మాట మార్చి ఇలా గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కినాక ఒక మాట ఏం మాట్లాడిండ్రు వీళ్ళందరూ. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలైతాయని చెప్పిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి కానీ మనది మంచి ఆర్థిక వ్యవస్థగా ఉన్న రాష్ట్రము, మనం ఆర్థికంగా ఏం వెనుకబడి లేమని చెప్పేసి అధికారంలోకి రాకముందు మాట్లాడిరు. అధికారంలోకి రాగానే ఏమైంది అధ్యక్ష? ఇయ్యాల అధికారంలోకి రాగానే ఏమైంది? మీరు అధికారంలో లేకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట, అధికారంలో వచ్చినాక కూడా మాట్లాడిరు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని. ఇలా 6 గ్యారెంటీల ముచ్చట అడుగుతా పండబెట్టి తొక్కుతామంటారు. ఏమనంటే డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతా ఉన్నారు. ఇంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఏమన్నా కనబడుతుందా? శూన్యం, పెద్ద సున్నా. వాళ్ళకు కేంద్రం వాళ్ళకు వీళ్ళు గాడిద గుడ్డు పట్టుకొని ఎట్లా తిరుగుతారో తెలంగాణ ప్రజలు కూడా గాడిద గుడ్డు చూపెడతా ఉన్నారు, తెడ్డు చూపెడతా ఉన్నారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు. ఇలా కనీసము పండించిన ధాన్యాన్ని కూడా కొండ పాపాన ఓలే. మీరు పెట్టుకున్న టార్గెట్లు మీరు రీచ్ కాలేకపోయినరు. మీరు 50% ధాన్యాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేకపోయినరు. ఇలా రైతు భరోసా అని చెప్పేసి దాని కింద వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000, మొత్తం మీద కేసీఆర్ 10,000 బిచ్చమెత్తాడని చెప్పేసి రైతులను బిచ్చగాళ్ళని చేసి, రైతులను అడక తినేటోళ్ళ లెక్క చూసి, చిన్న చూపు చూసి, చులకన చేసి ఇలా 15,000 ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కి కూర్చున్న మీరు కనీసం ఆ రైతు బంధు పైసలు కూడా కొనసాగించలే, రైతు బంధును కూడా ఇయ్యలే. ఆహాహాహా చెప్పుకుంటే ఎంతగానం ఉన్న చెప్పుర్రి వీళ్ళ గొప్పతనము. ట్రెజరీలో ఉన్న 7,700 కోట్ల నిధులను కూడా దారి మళ్లించి ఇక ప్రభుత్వం పోయింది కదా, ఆ ప్రభుత్వం పెట్టిపోయిన పైసల్ని ఎవరు అడగారు అని చెప్పేసి 7,700 కోట్ల రూపాయలను దారి మళ్లించి ఎవరి జేబులలో నింపిర్రా. ఆఖరికి ఈడి రైస్ జరిపిస్తే కూడా ఆ ముచ్చట్లు బయట పెట్టలే. కాంట్రాక్టర్లు దోచిపెట్టిండ్రు. మళ్ళీ ఏమన్నంటే ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడిండ్రు. చూడుండ్రి వీళ్ళ దాటేసుడు. డిసెంబర్ 12 తారీఖు నుంచి రైతు బంధు అని చెప్పేసి రైతు భరోసా విధి విధానాలు అమలు కావాలంటే టైం పడుతుందని చెప్పేసి అవే 10,000 రూపాయలు వీళ్ళు వేసిందా 5,000 రూపాయలు విడత, ఒక్క విడత. అది రెండో విడత ఏకనేపాయ్. ఒక్క విడత పైసలు వేసి ఇలా ఇంకా అమలు కాలేదా? సరే, రైతు భరోసా కింద రైతు బంధు కింద 10,000 రూపాయలు వస్తుండే, రైతు భరోసా కింద 15,000 రూపాయలని మీరు చెప్పిండ్రు. రైతు భరోసా విధి విధానాలు అమలు కాలేదు కదా, రైతు బంధు కంటిన్యూ అయింది కదా. ఇట్లా ఏటా 24,000 కోట్లు కావాలి. వీళ్ళ రైతు భరోసా విధానాన్ని అమలు చేస్తే ఏడాదికి 24,000 కోట్లు కావాలి. ఇలా రుణమాఫీ ఎంత చేసినాం, 25% రుణమాఫీ ఎంత చేసినామని చెప్పేసి 550 కోట్లు పెట్టి పత్రికలలో ప్రకటనలు ఇప్పించుకోవడానికి పైసలు ఉన్నాయి కానీ రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చేందుకు పైసలు లేవు, ఏమీ లేవు. ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర పైసలు లేవు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు మొత్తం మీద గదే ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు లేదా జీడిగిందంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు మొత్తం మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది వాస్తవం. అది కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. అది 100 మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రైలు లెక్క వాళ్ళ గుండెలన్నీ గుబేలమంటున్నాయని తెలుసు. వాళ్ళ గుండెలలో దడ మొదలైంది కూడా తెలుసు. మొత్తం మీద ఇయ్యాల రైతు భరోసా కట్ చేసే ప్రయత్నంలో సర్కారు ఉన్నది. దాదాపు 40 లక్షల మందికి రైతు భరోసా కట్ చేస్తా ఉన్నారు. ఆ 40 లక్షల ఎవరెవరు ఉన్నారు ఏం కథ అంటే పిఎం కిసాన్ ఏదైతే ఉన్నదో ఆ విధి విధానాలను ఆడబెట్టిండ్రంటే ఆ విధి విధానాలను అమలు చేస్తారు అన్నట్లు లెక్క. ఇప్పుడు ఒక రేషన్ కార్డు మీద ఒక రేషన్ కార్డు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డే ఉంటుంది. విడిపోయిండ్రు, ఏరుపడ్డరు, పిల్లలు సంసారము పెద్దగైన ఎవరి కుటుంబాలు వాళ్ళకైనా రేషన్ కార్డు లేవు. ఒక రేషన్ కార్డు మీద గీళ్ళకే రైతు బంధు ఇస్తామని అంటే ఇప్పుడు వ్యవసాయ కుటుంబాలు చాలా ఉంటాయి. ఒక కుటుంబంలో 4 కొడుకులుండి 4 కుటుంబాలుగా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ ముసలోళ్ళు వాళ్ళకు ఇట్లా ఒక్కరికే రైతు బంధు ఇస్తామంటే ఏందన్నట్టు? అంటే మిగతా వాళ్ళుగా పంట వేసుకోవద్దు, ఉట్టిగానే ఉండాలి.
ఇంట్లో ఒక్కలు వండితే అయిపోతుంది పంట. ఈ పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏం పోగడబోతారో నాకైతే అర్థమైతే లేదు. మరి జనాలకు ఏం అర్థమవుతుందో ఏం కథ తెలియదు కానీ ఆడమైనా పొట్టు పొట్టు తిడతా ఉన్నారు. ఇక వాడు రాడు అని పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద నేను కాదు, ఇది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ప్రత్యేకంగా మేము కల్పించుకొని ఇక్కడ చెప్పేది ఏమీ లేదు. మీరు పోయే విధానం ఏం పద్ధతి కాదు, ఏం కరెక్ట్ కాదు, అస్సలు బాగలేదు రేవంత్ అన్న. ఎందుకో మీరు ఇట్లా చేస్తారని అర్థమైతే లేదు కానీ మరి చెప్పటోళ్ళేక చెడిపాయ అన్నట్టు మొత్తం మీద చెప్పంగా ఎవరు చెప్పినా ఇంటలేవాట, ఎవరి మాట పట్టించుకుంటలేవాట, ఒంటెద్దు పోకడ పోతాన్నవాట. ఏ పోతపోంతి మనక ఏమైనా పేరు వచ్చేదని చెప్పేసి వాళ్ళకి కిలకిల పక్కకు మూతిరి పెట్టి నవ్వుతాన్రట. నీ కింద ఉన్నోళ్ళే, నీ క్యాబినెట్లో ఉన్నోళ్ళే నీ కాంగ్రెస్ నాయకులే. మరి నీ పోకడనేమో గిట్లున్నది. మొత్తం మీద రైతు భరోసా ఇయ్యము అని చెప్పేసి వీళ్ళు మాట్లాడిండ్రు. రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. పెట్టుబడి సాయం బుట్టి ముంచే దిశగా నిబంధనల కత్తి నూరుతున్న సర్కార్. పిఎం కిసాన్ వస్తున్న వారికే రైతు భరోసా సాయం. రాష్ట్రంలో మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. పెట్టుబడి సాయానికి అవే నిబంధనలు. మోదీ విధానాలనే ఆదర్శంగా భావిస్తున్న రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పకనే చెప్పిన మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి నిబంధనలను అసెంబ్లీ ముందు ఉంచడం దేనికి సంకేతం? ఇదే జరిగితే కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా 70 లక్షల నుంచి 30 లక్షలకు తగ్గనున్న లబ్ధిదారులు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు. అంటే ఒక వరుసగా 2 ఐటీలు చెల్లించినా కూడా, ఒక సంవత్సరం ఆదాయం పెరిగి 2 సార్లు ఐటీ చెల్లించినా కూడా వాళ్లకు రైతు భరోసా బంద్ చేస్తారు. ఇక్కడ రైతు బంధు పథకం పెడితే దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం మీద రైతులకు ఆసరా కావాలని చెప్పేసి రైతు బంధు పథకం పెడితే ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఈ విధానం ఏదో బాగున్నది అని చెప్పేసి అక్కడ పిఎం కిసాన్ యోజన పథకం పెట్టిండ్రు. అది తెలంగాణ రాష్ట్రాన్ని చూసే అక్కడ పెట్టిండ్రు. మళ్ళీ ఆ విధి విధానాలను ఇక్కడ అమలు చేస్తారట. ఇది నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు కాదు. ఇప్పటికే తెలంగాణ పరువు పరపతి మొత్తం అన్ని చేస్తా ఉన్నారు. డ్యామేజ్ చేసిండ్రు, కిందికి దిగజార్చిండ్రు. ఆ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఎక్కడ చూసినా ఏడేసిన గొంగడి గాన్నే ఉన్నది తప్ప ఇంకేమీ లేదు. రైతు భరోసా ఎగ్గొడతారు అని చెప్పేసి ఎన్నోసార్లు ముచ్చట చెప్పినవి. ఆ ఎగ్గొట్టే దిశగానే ఇక్కడ పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ ముంగటికి. కాంగ్రెస్ రైతు భరోసా హామీ ఎకరానికి 15,000 రూపాయలు. ఇవి ఎకరానికి 15,000 రూపాయలు. మళ్ళీ రైతు భరోసా కింద ఏమేమి ఇచ్చిండ్రు? చాలా ఇచ్చిండ్రు. రైతు భరోసా కింద ఓన్లీ ఇది పంట పెట్టుబడి సాయానికే అద్దేస్తే రైతు భరోసా కింద చాలా అంశాలు ఇచ్చిండ్రు. ఎన్ని అంశాలు ఇచ్చిండ్రు రైతు భరోసా కింద? ఒకసారి మనం చూద్దాము. రైతు భరోసా కింద ఏమేమి అంశాలు ఇచ్చిండ్రంటే ఏమన్నారు? కేసీఆర్ 10,000 ఇస్తాండు, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాము, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కేసీఆర్ అప్పుడు 10,000 ఇస్తాను, విడతల వారీగా 5,000 పడతాయి. ఇక కాంగ్రెస్ వస్తే 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ రైతు భరోసా కింద వీళ్ళు చెప్పిండ్రు. తర్వాత వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000. ఇవి కౌలు రైతులకు ప్లస్ భూ యజమానులకు ఇద్దరికి ఇస్తామన్నారు. 15,000 కౌలు రైతులకు, యజమానులకు. ఇప్పుడు ఓన్లీ రైతు భరోసా ఏదైతే ఈ 15,000 ఉన్నాయో, ఈ వ్యవసాయ కూలీలకు 12,000 కాకనే ఇలా రైతు బీమా ఎగ్గొట్టిండ్రు. మళ్ళా రైతు బీమా అసలు 630 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇయ్యాల 630 కుటుంబాలు ఇంటూ 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు. ఈ లెక్కన రైతు బీమా పంచాలి వీళ్ళు. ఈ 630 కుటుంబాలకు 5 లక్షల చొప్పున వాళ్ళు రైతు బీమా పైసలు ఇవ్వాలి. కుటుంబ పెద్ద జీవిడిస్తే గుంటుండని, 2 గుంటలు ఉండని, ఎంత అన్నా ఉండని, వాళ్ళ పేరు పొంట గుంటున్నా సరే, 2 గుంటలు ఉన్నా సరే, కుటుంబ యజమాని జీవిడిస్తే ఆ కుటుంబం రోడ్డు పాలవుతుంది, రోడ్డు మీద పడుతుంది, బజారు పాలవుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఆలోచన చేసి ఇలా రైతు బీమా కింద జీవిడిచిన కుటుంబానికి దినాలు వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు అందించిన ఘనత కేసీఆర్ సర్కార్ది. ఇలా దీనికి మంగళం వాడిండ్రు. అది ముచ్చట తీస్తలేరు, దానికి మంగళం వాడిండ్రు. ఈ కేవలం రైతు భరోసా పైసలే, వ్యవసాయ కూలీలకు కాకుండా 12,000 కాకుండా కేవలం రైతు భరోసా పైసలే అమలు చేస్తే ఎకరానికి 15,000 చొప్పున ఇక్కడ 24,000 కోట్ల రూపాయలు కావాలి. 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 24,000 కోట్ల రూపాయలు కావాలి.
ఇక ఇంట్లో మళ్ళా ఈ రైతు బీమా పైసలు అలాగా అట్లనే ఈ వ్యవసాయ కూలీలకు 12,000 అట్లనే ఈ సన్నవడ్లకు బోనస్ ఏదైతే ఉన్నదో ఆ సన్నవడ్ల కండ్లే దొడ్డు వడ్ల కండ్లే అలా మళ్ళీ మాటలు వస్తాయి కానీ మాట మార్చిండ్రు. ప్రభుత్వం మీద 500 రూపాయల బోనస్ అన్నారు. ఆ బోనస్ ఇస్తామన్నా కూడా మధ్యలో దళారులకు అమ్ముకున్నారు సన్నవడ్లు వండించిన రైతులు. ఇవాళ ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. సన్నవడ్లు వండించిన రైతులు ఆ దళారులకు అమ్ముకున్నారు మధ్యలో. ఇంకా ఏమీ లేడ దళారులకే అమ్ముకున్నారు. ఆ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఈడ. రైట్. ఇగో ఈ 24,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ 24,000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు పంచిన పాపాన ఓతలేరు. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఇది మొత్తం మీద రైతు భరోసాకు మంగళం వాడిండ్రు. రైతు భరోసాల 40 లక్షల మందిని రైతులను తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర సర్కార్. రైతు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసి కళ్ళ కాయలు కాసేటట్టు ఇలా సాగు కబురు సల్లగా చెప్పినట్లు 2 విడతల పైసల మధ్యలో ఎగ్గొట్టి ఇలా 40 లక్షల మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఎవరికి కట్ చేయమని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతాడు. మళ్ళా ఆ పీఎం కిసాను విధి విధానాలను అమలు చేయాలంటాడు. ఈ కథ దేనికి సంకేతం? దానికే సంకేతం. ఈ 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా రాకుండా చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు లబ్ధిదారులు సీజన్కు 70 లక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పోగా మిగిలే రైతులు 30 లక్షలు. ఇక ఎవరెవలను ఓడగొడతారు ఏం కథ అనేది చూడాలి. పెట్టుబడి సాయం వీళ్ళతోని పాలన కాదు, ఏమీ కాదు. ఆల్రెడీ ఓ రాష్ట్రం పరిస్థితి ఆగమైంది. గ్యారంటీలు ఇగో ఆర్థిక పరిస్థితి బాగాలేకనే దివాలా గ్యారంటీలు అన్ని ఇచ్చి ఆల్రెడీ ఆర్బీఐ కూడా సూచిస్తూ ఉన్నది. మీరు ఉచిత గ్యారంటీలు ప్రకటించిండ్రు, ఈ ఉచిత గ్యారంటీలను తక్కువ చేసుకోవాలి. అది రాష్ట్రంలోనే ఆదాయం పెరిగే వనరులను చూసుకోవాలి. ఉచిత గ్యారంటీల వల్ల మొత్తం పర్మనెంట్ లోన్లు పాపం బాగా పెరిగిపోతా ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ విధానాలతో ముంగడి కొనసాగితే చాలా అన్యాయం. ఇప్పుడు రైతు పంట పెట్టుబడి సాయము అందిస్తే 1 ఎకరం దున్నుకునే కాడ రైతు 2 ఎకరాలు దున్నుకుంటాడు. అది ఇంత ప్రభుత్వానికి ఆదాయమే కదా. ఇట్లానే వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ వీళ్ళు ఆల్రెడీ దివాలా తీసే గ్యారంటీలు అన్ని ఇచ్చిండ్రు, ఆగం చేసిండ్రు. ఇప్పుడు అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల పరిస్థితి అదే. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఆగమైంది. వాళ్ళు ఆఖరికి వాళ్ళ జీతాలను కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో 2 నెలల జీతాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గంజాయి సాగు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సంవత్సరానికి ఆ సాగు నుంచి వచ్చే ఆదాయం 2,000 కోట్లు. 2,000 కోట్ల గురించి గంజాయి సాగు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. కర్ణాటక పరిస్థితి చూస్తాన్నాం. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయాలి, ఆఖరికి పెట్టిన గ్యారంటీలను ఎత్తేసే పరిస్థితి. ఇక తెలంగాణ పరిస్థితి చెప్పవసరం లేదు. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు. ఏదంటే తెల్లముఖాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి అరచేతుల వైకుంఠం చూపించి ప్రజాకర్షణ హామీలు పెట్టి అంగు ఆర్భాటాలతో అధికారంలోకి వచ్చిరు. కానీ అంతే అంగు ఆర్భాటాలతో పాలన చేయత్తలేదనేది మాత్రం వాస్తవం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. రైట్. ఇక పెట్టుబడి సాయం అందక అప్పుల పాలు మరో 2 రైతుల ఆత్మహత్య. మరి ఈ రైతు కుటుంబాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తలేరు అన్నలు, పోతలేరు రేవంత్ రెడ్డి అనుచరులు. రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పోవాలి కదా రాళ్ళు పట్టుకొని. రేవంత్ రెడ్డి అనుచరులే పోవాలి. ఎందుకంటే యాడికైనా ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుచరులే పోతారు కదా. రేవంత్ రెడ్డి అంటే యాడికాడ కోసుకునేటోళ్ళే పోతారు కదా. మరి ఈ రైతు కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి పోవాలి కదా, పోరాటం చేయాలి కదా. మీరు సరే మేమేం దాన్ని అడ్జేస్తలేము, ఆహ్వానిస్తలేము. పోయింది ప్రాణం పోయింది, నిండు ప్రాణం బలైంది. దానికేం మేము చెప్తలేం, దానికేం మేము ఆహ్వానం పలుకుతలేం. కానీ ఎవరి ప్రాణం పోయినా అందరి ప్రాణం ఒక్కటే, బాధే. పోయిన ప్రాణం తిరిగి రాదు. మరి ఈ రైతుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని పోరాటం చేయాలి కదా. మీరు మంచి పనే ఎత్తుకున్నారు, ముంగట వేసుకున్నారు. మీరు చేసిన పనిని తారీఫ్ చేయాల్సిందే, చేస్తారు కదా. శబాష్, గిట్లనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటట్టు పని చేయండి. ఇంట్లో మీదకి రాళ్ళ దాడి చేయండి. చట్టాన్ని మీ చేతిలోకే తీసుకోండి. చట్టం ఎట్లా రేవంత్ రెడ్డి సుట్టమైంది, చట్టం ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే గట్లనే చట్టం తలకాయ ఊపుతుంది. మీరు కూడా లా అండ్ ఆర్డర్ను చేతిలోకి తీసుకోండి. ఎవరి ఇళ్ళ మీద పడితే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయరన్నారు కదా. మరి ఈ రైతు కుటుంబాలకు న్యాయం జరిగేటట్టు రేవంత్ రెడ్డి అన్న మీద ఇంటి మీద దాడి చేయాలి కదా. మంచి కార్యమే ముంగటేసుకున్నారు కదా.
జీవిడిసిన కుటుంబాలకు న్యాయం కావాలని చెప్పేసి మరి పోన్రి ఇప్పుడు పంట పెట్టుబడి కోసం అప్పు చేసిన తేజావత్ శ్రీను మిర్చి దిగుబడి రాక నష్టం 3 లక్షల దాకా అప్పుల పాలు వరి పత్తి వేసి దిగుబడి రాక నష్టపోయిన భూక్యారాజు 8 లక్షలకు చేరిన రుణభారం ఉమ్మడి వరంగల్లో విషాదము మరో 2 రైతుల ఆత్మహత్య ఈ ఆత్మహత్యలు పట్టాయి ఈ రైతు కుటుంబాల గురించి మాట్లాడేందుకు నోరు రాదు గురుకుల పిల్లల గురించి మాట్లాడేందుకు నోరు రాదు ఉన్నాయి ఆ పేర్లన్నీ ఉన్నాయి వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎందుకు పోలేదు మరి ఎందుకు పరామర్శించలేదు తెలియదు ఈ గురుకులంలో విద్యార్థిని మృతి మెట్లపై నుంచి జారిపడి మెహరీన్ కన్నుమూత స్టడీ అవర్ తర్వాత గదికి వెళ్తుండగా ప్రమాదం బూచినెల్లి మైనార్టీ గురుకులంలో ఘటన అని చెప్పేసి మరి పాపం ఈ పాప ఇంటి దగ్గరికి పోయి ఎవరు ఎంతమంది పరామర్శిస్తారు ఎంతమంది కాంగ్రెస్ నాయకులు పోతారు పాప జీవిడిచింది కదా రైట్ ఇగో ఇది భరోసా ఎగవేతపై బరిగీసి కొట్లాడాలి పెట్టుబడి సాయం మోసంపై ఎదిరించండి ఆంక్షలు కోతల ఎత్తులను చిత్తు చేయండి సగం మంది రైతులకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కారును నిలదీయండి ప్రతి ఎకరాకు పెట్టుబడి కోసం పట్టుబట్టండి కాంగ్రెస్ మోసపూరిత వైఖరిపై చర్చ పెట్టాలి మేలుకోకపోతే గోస మాత్రమే మిగులుతుంది బహిరంగ లేఖలో రైతన్నలకు కేటీఆర్ పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మోసపోతే గోసపడతాం నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలైనవి ఇయ్యాల ఘోరమైన పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగం ఉన్నది అగమ్య గోచరంగా ఉన్నది మళ్ళా రైతు వ్యవసాయం అంటే ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ ఇచ్చినప్పుడన్నా ఇన్ని తిన్నాం ఇన్ని దక్కినాయి ఇంత పంట పైసలు మిగిలినాయి అని చెప్పేసి ఊలపొండి రైతులు పోతే దుమ్మెత్తిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇలా రైతుల మీద కక్ష గడితివి నిరుద్యోగుల మీద కక్ష గడితివి విద్యార్థుల మీద పగబడితివి మహిళలంటే చిన్న చూపు చూస్తేవి మహిళలకు మళ్ళా ఆర్థికంగా పెద్దపీట వేస్తున్నామో అంటివి అన్ని డిలక్స్ బస్సులైన వాళ్ళ ఊర్ల పంట పోతే నిజం ఇది వాస్తవం ఫ్రీ బస్సులు తక్కువ ఫ్రీ బస్సులు 2 వస్తే డిలక్స్లు 8 వస్తున్నాయి గత్యంతరం లేక ఆ బస్సు కోసం చూసి ఎవరికి కావాలి సార్ ఈ ఫ్రీ బస్సు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఓడిపెట్టమనడాన్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఊళ్ళ పొంట జనాలు చూసి కళ్ళు కాయలు కాసి గచ్చతట్లేదని చెప్పేసి ఆఖరికి ఇవే ఎక్కువస్తున్నాయి కదని చెప్పేసి టికెట్ పెట్టుకొని పోతా ఉన్నారు ఇలా డిలక్స్లు ఎందుకు పెంచినావు నువ్వు పైసల బస్సులు ఎందుకు పెంచినావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు మహిళలు ఆ బస్సులని ఏడవైనాయి వాటికి అన్నిటికీ కలర్ వేసి పల్లె వెలుగు బస్సులకు అన్నిటికీ కలర్ వేసి అది పోతుందా మళ్ళీ డిలక్స్ లెక్క పోతుందా పల్లె వెలుగు బస్సు పోయినట్టే పోతుంది గట్నే పోతుంది వల్ల మీరు ఎక్కి చూడండి కావాలంటే ఎక్కచ్చురు చాలా మంది ఈడికైనా అన్నిటికి కలర్ వేసి పల్లె వెలుగు బస్సుల కలర్లు మార్చి మొత్తం మీద అవి డిలక్స్లు ఇగో ఇలా పైసలు కట్టాలని అంటే అవుతుందా ఈ విధానాలు ఇంకేమీ లేవు భరోసా ఎగవేతపై బరిగీసి కొట్లాడలే పెట్టుబడి సాయం పైన కేటీఆర్ రైతన్నలకు బహిరంగ లేఖ రాసిండ్రు మొత్తం మీద ఈ రైతు రుణమాఫీ మీద అట్లనే రైతు భరోసా మీద రణం చేయాలని చెప్పేసి కంపల్సరీ ఇవ్వాల్సిందే వాళ్ళు ఎందుకంటే అవి కొనసాగిస్తాం ఇంకా ఎక్కువ చేసి ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు కదా ఇలా మళ్ళీ మోసం చేసిండ్రు కదా కాళేశ్వరంపై కక్ష పాలమూరుకు ఉరిశిక్ష ప్రాజెక్టు పూర్తి చేయకుండా అన్నదాతలకు నష్టం కృష్ణాలో తెలంగాణ వాటపై నోరు విప్పకుండా పాలమూరు ప్రాంత ప్రజలకు సీఎం రేవంత్ ద్రోహం రుణమాఫీపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు అని చెప్పేసి రుణమాఫీ మీద వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు ఒక మంత్రి లేచి 70% అయిందంటాడు ఒక ఎమ్మెల్యే లేచి 70% అయిందంటారు ఒకళ్ళు లేచి 25% అంటారు ఇక ఒకళ్ళు లేచి 100% అయిందంటారు కనీసము శిక్షణ ఇయ్యండి సారు పోయేటప్పుడు అందరు ఒక మాట మీద నిలబడితే అందరు ఒక మాట నుండి చెప్తే ప్రజలు నమ్ముతారు ప్రజలను ఎర్రోళ్ళని చేయొచ్చు పిచ్చోళ్ళని చేయొచ్చు అని చెప్పేసి ఒక మాట మీద నిలబడేటట్టన్నా చూసుకోర్రి అది లేదు ఇటు బయట రుణమాఫీ చేయకపోతే అటు ఒక మాట మీద నిలబడపోతురి మీరు చెప్పేటి అన్ని అబద్ధాలని ప్రజలకు ఈజీగా అర్థమైనాయి రైతు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతన్నలు